ఒక బ్రాహ్మణుడు పుట్టక ముందు నుండే వాడు సంస్కరించబడతాడు. మీకు చెప్తాను వినండి శ్రద్ధగా. పుట్టక ముందు నుంచి కాదు, ఇంకా గట్టిగా చెప్పాలంటే వాడు గర్భంలో పడక ముందు నుండి సంస్కరించబడతాడు. వివాహమైన దంపతులు వాళ్ళ మొట్టమొదటి కలయిక గర్భాధానము. అది గర్భాధానం అంటారు. అది మొదటి సంస్కారం. బీజం పడడానికంటే ముందే మంత్రభూయిష్టమై ఉంటుంది ఆ గర్భాధానం. అది మొదటి సంస్కారం. అది అక్కడి నుండి బీజం పడ్డ తర్వాత గర్భం నిశ్చయమైన తర్వాత ఆ పిండం విచ్ఛిన్నం కాకుండా ఉండడం కోసం, ఆ శరీర వృద్ధి కలగడం కోసం, పిండ వృద్ధి కలగడం కోసం దాన్ని కాంక్షిస్తూ పుంసవనము అని ఒక రెండవ కర్మ చేస్తారు. ఇది రెండవ సంస్కారం. అది కూడా మంత్రభూయిష్టమై ఉంటుంది. అక్కడ హోమాలు ఉంటాయి. ఇవన్నీ తండ్రి చేస్తాడు. తర్వాత మూడవ సంస్కారం ఉంటుంది. అది సీమంతము అని. ఇది అందరికీ ఉంటుంది, కానీ బ్రాహ్మణుడికి మంత్రభూయిష్టమై ఉంటుంది ఈ సీమంతం. సుఖప్రసవం కలగాలని, అలాగే అనుభవజ్ఞులైనటువంటి సంతానవతుల చేత ఆ గర్భవతిని ఆశీర్వదించడం, ఆమెకు ధైర్యం చెప్పడం, సుఖప్రసవం కలగాలని ఆశీర్వదించేటువంటి కర్మ సీమంతం. అది కూడా మంత్రభూయిష్టమయ్యే మూడవ సంస్కారం. తర్వాత నాలుగవ సంస్కారం ప్రసవం అయిన తర్వాత బొడ్డు కోసేటువంటి సంస్కారం. అది జాతకర్మ అంటారు. అక్కడ ఏమిటంటే తల్లిని బిడ్డని వేరు చేస్తున్నందుకు గాను ప్రాయశ్చిత్త హోమాలు చేస్తాడు తండ్రి. తన కుమారుడు ఎవరైతే 9 నెలల గర్భవాసం చేసి వచ్చాడో ఆ గర్భవాస దోషాలన్నీ నివృత్తి చెందడం కోసం వాణ్ణి సంస్కరించేటువంటి హోమాలు చేస్తాడు, ప్రాయశ్చిత్త హోమాలు చేస్తాడు, గర్భవాస దోష నివృత్త్యర్థం చేస్తాడు. జాతకర్మ అని ఉంటుంది అక్కడ హోమాలు. ఇవన్నీ 4వ సంస్కారం. అది 5వ సంస్కారం నామకరణం, 6వ సంస్కారం అన్నప్రాసన, 7వ సంస్కారం చౌలము అని చేస్తారు, చెవులు కుట్టించడం 3వ సంవత్సరంలో చేస్తారు పిల్లవాడికి. అంటే ఆ 8వ సంస్కారం ఉపనయనం, ద్విజత్వం. అంటే ఉపనయనం కావడం కంటే ముందు 7 సంస్కారాలు జరుగుతున్నాయి వాడికి. ఈ 7 సంస్కారాలను దాటిన తర్వాత గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత అంటారు. అంటే గర్భం నుండి 8వ సంవత్సరంలో బ్రాహ్మణుడికి ఉపనయనం జరుగుతుంది. ఉపనయనం అనేదే మంత్రాధికారము, ద్విజత్వము. ఇదే వేదాధ్యయనం చేయడానికి ఉండేటువంటి సంస్కారం ఈ ఉపనయనం. ఈ ఉపనయనం ద్వారా తండ్రి తను ఇన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి తన యొక్క గాయత్రి శక్తిని తన కుమారుడికి ధారపోస్తాడు. గురువు బ్రహ్మోపదేశాన్ని చేస్తాడు. ఆ తర్వాత గురువు తన శిష్యుని వెంట తీసుకొని వెళ్ళి బ్రహ్మచర్యంతో గురు శుశ్రూష చేస్తూ వేదాధ్యయనానికి కావలసినటువంటి స్థితిని పొందుతాడు అతను. ఇది 8వ సంస్కారం. తర్వాత 9వ సంస్కారము. ఆ తర్వాత గురువు బ్రహ్మచర్యం చేస్తూ ఏదైతే వేదాధ్యయనాన్ని చేస్తూ ఉంటాడో ఆ కాలంలో 4 భాగాలకు అనుగుణంగా 4 రకాల వ్రతాలు చెప్పాయి బ్రహ్మచారికి. ఆ సౌమ్యమని, ఆగ్నేయమని, వైశ్వదేవమని, ప్రాజాపత్యమని, ఇలా 4 రకాల ఆయా వేద భాగాలను నేర్చుకుంటున్నందుకు గాను ఆయా వ్రతాలు చేస్తాడు బ్రహ్మచారి. ఆ వ్రతాలలో ఏమైనా లోపాలు వస్తే ఆ ప్రాయశ్చిత్తార్థం గోదాన వ్రతం అని చేస్తాడు. ఇవన్నీ పూర్తి చేసుకొని ఎక్కడి నుండి అయితే బయలుదేరాడో మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చేటువంటి దాన్ని సమావర్తనము అంటారు. తిరిగి రావడాన్ని సమావర్తనము అంటారు. గురువు ఆజ్ఞ తీసుకొని నేను మళ్ళీ విద్యంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు. దాన్ని సమావర్తనం అని వేడుక చేస్తారు. వచ్చి ఈ బ్రహ్మచర్యంలో ఏదైతే లోపాలు జరిగాయో వాటికి ప్రాయశ్చిత్త హోమాలు చేస్తాడు. స్నాతక వ్రతము అని చేస్తాడు అక్కడ. అలా ప్రాయశ్చిత్తాలు చేసి ఆజ్ఞ తీసుకొని స్నాతకుడే వివాహం చేసుకుంటాడు. ఈ 15 కర్మలు ఏవైతే ఉన్నాయో ఇది బ్రాహ్మణుడికి జరిగే పంచదశ కర్మలు అంటారు. దీన్ని నేనెట్లా విఘ్నం చేసి పక్కవాడికి ఇవ్వాలి? నాకేం అధికారం ఉంది? బ్రాహ్మణుడు పుట్టక ముందు నుండి సంస్కరించబడుతుంటే నేను మధ్యలో పక్కవాడికి ఎవడికో ద్విజత్వం ఇవ్వడానికి లేదా అర్హతను ఇవ్వడానికి నేనెవరిని? మాకేం అధికారం ఉంది? మాకు సర్వదా అధికారం లేదు. మేము కేవలం అనుసరిస్తూ వస్తున్నామంతే. కానీ ఈ మంత్రాల పేరుతో జరుగుతున్న వ్యాపారం ఏదైతే ఉందో చాలా దారుణంగా ఉంది. అంటే లక్షలు, కోట్లు కాదండి. ఒకటండి, ఇప్పుడు నేను ఒక గుళ్ళో అర్చకత్వం చేస్తున్నాను, గుళ్ళో భగవంతుడి సేవ చేసుకుంటున్నాను, లేదా ఫలానా యజ్ఞాన్నో యాగాన్నో చేస్తున్నాను, లేదా ఫలానా యాగ సంరక్షకుణ్ణి అని చెప్పి ఏ సూపర్ మార్కెట్కో వెళ్తే చెప్పండి, మీరు నాకు కనీసం సూపర్ మార్కెట్ సరుకులు ఇస్తారు? లోపలికి కూడా రాని ఎవరు కదా. అలాగే ఏ వైద్యశాలలో, ఏ హాస్పిటల్లో అయినా కనీసం వైద్యం చేస్తారా? చేయరు కదా. పోనీ లక్షలు పోసి ఇప్పుడు కొంటున్నటువంటి ఈ ఆధునిక విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యలు ఏదైనా ఒక్క విద్యను చెప్పగలరా?
ఒక విద్యను నేను నేర్పించగలరా? నేను ఫలానా గుళ్ళో పూజారినండి, ఫలానా అర్చక లేదా యజ్ఞం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, ఇలా లోక కళ్యాణార్థం చేస్తున్నాను అంటే నాకు కనీసం విద్య నేర్పించగలరా? నేర్పించలేరు. కనీసం బండ్లో పెట్రోల్ కొట్టగలరా? కాదు కదా. ఒకప్పుడు భిక్షాచరణ ఉండేది, భిక్షాచరణం చేసుకునేటువంటి జీవనం ఉండేది. అది భిక్షాచరణ చేసుకుంటూ జీవనం గడిపేటువంటి స్థితి ఒకప్పుడు ఉండేది. కానీ అది ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో సాధ్యమైనటువంటి అంశం కాదు. కానీ వేద సేవ జరగాలని, ధర్మరక్షణ జరగాలని కాంక్షించేటువంటి ధార్మికులు ఉన్నారు చూసారా, వాళ్ళు చేసుకొని, వాళ్ళు వ్రతాలు హోమాలు వాళ్ళు చేసుకొని ధర్మరక్షణార్థం చేస్తున్నటువంటి కర్మల ద్వారా వస్తున్నటువంటి సంపాదనే ఆ దక్షిణే. లక్షల్లో ఆస్తు, కోట్లలో ఆస్తులు, కోట్లలో కాదండి. అది ముదిగొండ చందు గారికి మాత్రమే, మిగతా వారు కాదండి. మిగతా వారు చెప్తున్నా వినండి, భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అవన్నీ తుచ్చమైనటువంటి సంపాదన నా దృష్టిలో. మామూలుగా చెప్తున్నాను, అట్లాంటి విషయం కాదు, అలాంటి విషయం నేను మాట్లాడకూడదు కూడా, విషయం చెప్తున్నా. ఎందుకంటే అంటే ఇక్కడ నేను ధార్మికమైనటువంటి విషయాలు చెప్తున్నా. ధార్మికంగా తను చేస్తున్నటువంటి వృత్తితో ధార్మికంగా పనిచేస్తూ ధార్మికులు చేస్తున్నటువంటి యజ్ఞ యాగాది క్రతువుల్లో వస్తున్నటువంటి సంపాదనతో జీవిస్తున్నటువంటి వాళ్ళు కోకుల్లో ఉన్నారు. మీరనేటువంటి ఆడంబర జీవితాల్లో ఉన్న వాళ్ళు తక్కువ మందే ఉండొచ్చేమో, కానీ సాధారణంగా చాలా మంది బ్రాహ్మణులు ఇలాంటి దక్షిణతో జీవించేటువంటి వాళ్ళే వందలాది మంది ఉన్నారండి, వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు. ఇలాంటి మంది, అలాంటి వాళ్ళు వేద పరిరక్షణ చేస్తూనే వస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలు పెట్టినా అలాగే ఉన్నారు, పరిరక్షిస్తూనే వస్తున్నారు. ఒక్క వేద పాఠశాలకు వెళ్ళి చూడండి మీరు. ఒక్క వేద పాఠశాలలో ఒక బ్రాహ్మణుడి జీవితం ఎంత కఠినంగా ఉంటుందో. ఇంతటి ఆధునిక యుగంలో కూడా వేద పరిరక్షణ చేస్తూ ఒక్క విద్యార్థికి కూడా వేద పాఠశాలలో జరిగినటువంటి నేర్చుకునేటువంటి విద్యార్థి దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 3 పూటల భోజనం పెట్టి మరి కావలసిన వసతులు ఇచ్చి మరి వేద విద్య నేర్పించే గురుకులాలే మీకు కనబడతాయి. ముమ్మాటికి అవే కనబడతాయండి, ఎక్కడికి వెళ్ళినా అవే కనబడతాయి. అలాగా వేద పరిరక్షణ చేస్తూ వస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోకుల్లోలుగా ఉన్నారు. తన స్వార్జిత ధనము, పిత్తార్జిత ధనాన్ని కూడా వేద పోషణ కోసం కేటాయించిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. దాన్ని కేటాయిస్తూ పరిరక్షిస్తూ వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ధార్మికుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ధార్మికులందరూ కూడా ఇలాంటి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళే, ధర్మబద్ధంగా జీవిస్తున్నటువంటి వాళ్ళే. వాళ్ళు ఎక్కడా కూడా అంటే మితిమీరినటువంటి స్థితి కాదు, ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. అది అంతటా ఉంది. ఒక్క రంగమే కాదు, అన్ని రంగాల్లో అలాంటివి ఉన్నాయి కదా. అన్ని రంగాల్లో అలాంటివి జరుగుతున్నాయి. కాకపోతే కొంత ప్రభావం చేత కొన్ని ముందు వెనక కావచ్చు, కానీ సాధారణంగా ధార్మికంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు కోకుల్లోలుగా ఉన్నారు. మీరు ఒకసారి వేద పాఠశాల. సూపర్. ఫైనల్ గా గురుగారు, నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఈ నాస్తికులు హేతువాదుల ప్రశ్నలే, నావి కాదు, నాదనుకునేది. సో వీళ్ళకి ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం కానీ వార్నింగ్ కానీ ఏంటి? ఏమండి, ఒకటి, సాధారణంగా బ్రాహ్మణుడిపై పడి బ్రాహ్మణుడు పెట్టలే ఇలాంటి సంస్కరణలు మేము ఆచరిస్తూ వస్తున్నాం. అవును. ఇలాంటి ఈ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా, అవి రాలుతాయా, ఇవి రాలుతాయా అనేటువంటి ఇలాంటి విష సంస్కృతులు, విష మాటలు మాట్లాడడం వృధా. మమ్మల్ని, మంత్రాలని, వేదాలను నిందించడం వృధా. దాన్ని పెట్టినటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు రాజ్యాంగం, మనం ఇప్పుడు ఒకవేళ నిందించాలి అనుకుంటే రాజ్యాంగాన్ని నిందిస్తే ఊరుకుంటారా కదా. అలాగే రాజ్యాంగాన్ని రాసింది కాదు, ఎవరో రాజ్యాంగాన్ని రాసినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరెవరో. ఇప్పుడు నేను దాన్ని ఆచరిస్తున్నాను అంతే, దాన్ని అనుసరిస్తున్నాను. రాజ్యాంగ ధిక్కారం నేను చేయట్లేదు కదా, అనుసరిస్తున్నాను అంతే. అనుసరిస్తున్నటువంటి వాడిని వచ్చి ఇలాంటి ప్రశ్నలు వేసి ఇలా అనేక రకాలుగా ప్రలోభాలు చేయడం ముమ్మాటికి తప్పుది, వృధా. మమ్మల్ని నిందించడం వృధా. మేము పెట్టింది కాదు, మేము రాసింది కాదు. కాబట్టి ఇలాంటివి ఇకనైనా మానుకొని వేదం పట్ల, ధర్మం పట్ల కాస్తనైనా ఉంటారని ఆశిస్తూ, అదొకటి ఆశ.